ఆప్షన్ బయ్యర్‌ని వెంటాడి వేధించి మరి వాళ్ళని లాస్ చేపిచ్చేదేంటో తెలుసా? థీటా డీకే లేదా టైమ్ డీకే. అంటే ఏంటి? మనం ఒక ఆప్షన్స్‌ని కొంటాము. మార్కెట్ పైకెళ్తుంది, లేకపోతే కిందకొస్తుంది అని చెప్పి ఒక కాల్ ఆప్షనో లేదా పుట్ ఆప్షనో బై చేస్తాము. ఇలా బై చేసిన తర్వాత మార్కెట్ మన డైరెక్షన్‌లో కొన్నిసార్లు మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పటికీ కూడా మన ప్రీమియం మనం ఏదైతే ఆప్షన్ కాంట్రాక్ట్‌ని బై చేసామో దాంట్లో లాస్ వస్తూ ఉంటుంది. లేదు మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు. అక్కడే ఉంది. కానీ అయినా కూడా డే ఎండ్ కల్లా చూసుకుంటే నా ఆప్షన్ ప్రీమియం ఇంకా డీకే అయిపోతుంది. పోనీ రేపు నా డైరెక్షన్‌లో మార్కెట్ మూవ్ అవుతుందేమో అని చెప్పి ఈ ఆప్షన్ కాంట్రాక్ట్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని కొనేసి అలాగే నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటే నెక్స్ట్ డే మార్కెట్ మళ్ళీ అక్కడే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి 25,000 దగ్గర మార్కెట్ ఉంది. నేను 25,000 దగ్గర నుంచి నిఫ్టీ పైకెళ్తుంది అని చెప్పి కాల్ ఆప్షన్‌ని బై చేశా. కాల్ ఆప్షన్‌ని బై చేస్తే మార్కెట్ 25,000 దగ్గరే క్లోజ్ అయింది. అయినా నాకు లాస్ వచ్చింది. సరే రేపు మార్కెట్ మూవ్ అయితుందేమో అని చెప్పి నేనేం చేశాను, ఈ కాల్ ఆప్షన్ అలాగే హోల్డ్ చేశా. రేపు పొద్దున మార్కెట్ 25,000కే ఓపెన్ అయింది. నాకు నా లాస్ ఇంకా పెరిగింది. సో, ఇక్కడ ఏమవుతుందో చూసారా? మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వనప్పటికీ కూడా నేను లాస్ చేసుకుంటున్నాను. ఎందుకు? నా ఆప్షన్‌లో ఏదైతే నేను తీసుకున్న కాల్ ఆప్షన్‌లో ఏదైతే ప్రీమియం ఉంటుందో, ఆ ప్రీమియంలో టైమ్ డీకే అనేది జరుగుతోంది. థీటా డీకే అనేది జరుగుతోంది. సో, ఈ థీటా డీకే అంటే ఏంటి? ఈ టైమ్ వాల్యూ అంటే ఏంటి? ఒక ఆప్షన్ ప్రీమియంని ఈ థీటా డీకే ఎంత ఇంపాక్ట్ చేస్తుంది? అసలు మనం తీసుకునే ప్రీమియంలో ఎంత థీటా వాల్యూ ఉంటుంది? దానివల్ల ఇంపాక్ట్ ఏంటి? కాస్ట్ ఏంటి? మనం యాస్ ఎ బయ్యర్‌గా దాన్ని ఎలా చూడాలి? ఇవన్నీ క్లారిటీ లేదనుకోండి, యాస్ ఎ ఆప్షన్ బయ్యర్‌గా మీరు తెలియని కాంట్రాక్టు, మీరు తీసుకోకూడని కాంట్రాక్ట్‌ని కొనేసుకొని దాన్ని ఓవర్‌నైట్ హోల్డ్ చేస్తున్నారనుకుంటే, మార్కెట్ తర్వాత మీ డైరెక్షన్‌లో మూవ్ అయినప్పటికీ కూడా మీరు లాస్ చేసుకుంటారు. అండ్ ఐ యామ్ ష్యూర్ ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఇదే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తుంటారు. ఫేస్ చేస్తుంటే ఇప్పుడే వీడియోని పాజ్ చేసి కింద కమెంట్స్‌లో పెట్టండి. కమెంట్ పెట్టేసారు కదా! డన్. సో, ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మార్కెట్ మూవ్ అవ్వలేదు. కానీ నా ప్రీమియం ఎందుకు మెల్ట్ అయిపోతోంది అని మీకు ఏదైతే ప్రాబ్లమ్ వస్తుందో, ఆ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ ఏంటో తెలుసా? థీటా డీకే. అసలు ఈ థీటా అంటే ఏంటి? దీన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని మనం డీటెయిల్డ్‌గా అర్థం చేసుకున్నామనుకోండి, మీరు రాంగ్ ట్రేడ్‌లో ఎప్పటికీ ఉండలేరు యాస్ ఎ బయ్యర్‌గా. అండ్ ఈ థీటా ఎవరికి హెల్ప్‌ఫుల్ అవుతుంది? ఆప్షన్ సెల్లర్‌కి హెల్ప్ అవుతుంది. సో, మీరు ఆప్షన్ బయ్యర్‌గా ఏ స్ట్రైక్‌లో ఉండాలి, ఆప్షన్ సెల్లర్‌గా ఏ స్ట్రైక్‌లో ఉండాలి అని చెప్పి మనం వేరే అన్ని గ్రీక్స్ డెల్టా, గామా, థీటా, వేగా, రో ఇవన్నీ మనం నేర్చుకున్నాం అనుకుంటే మనం కరెక్ట్ స్ట్రైక్‌ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం. సో, ఇప్పుడు మన ఎపిసోడ్‌లో ఏంటి 26థ్ ఎపిసోడ్‌లో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్ 25లో మనము డెల్టా అంటే ఏంటి, గామా అంటే ఏంటి అని ఆల్రెడీ డీటెయిల్‌గా నేర్చుకున్నాము. సో, మీరు ఇంకా ఆ ఎపిసోడ్స్ చూడకపోతే ఇవన్నీ మీకేం అర్థమవ్వవు. సో, మీరు యాస్ ఎ బిగినర్‌గా ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కొచ్చి వీడియోని చూస్తున్నారనుకుంటే మీరందరూ ఏం చేయాలి? ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇంట్రో దగ్గర నుంచి లాస్ట్ 25 ఎపిసోడ్స్ మొత్తం లైన్‌గా అన్నీ చూసేయండి. చూసేస్తే మీకు అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని బిగినర్ లెవెల్ దగ్గర నుంచి ఇప్పుడు ఆప్షన్ గ్రీక్స్ వరకు మీరు ఆల్రెడీ వచ్చేస్తారు కాబట్టి సూపర్ క్లారిటీతో బెటర్‌గా మీరు మార్కెట్‌లో బెటర్ పార్టిసిపెంట్ అవుతారు కాబట్టి నా సజెషన్ ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నారు. మార్కెట్స్ అంటే ఏంటో తెలియకపోతే ఇక్కడ ఏదైతే లిస్ట్ చూపిస్తున్నానో దీనిదే ఇక్కడ లింక్ ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్‌లో వీడియోస్ అన్నీ లైన్‌గా చూసేయండి. తర్వాత ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూసిన ఈ వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. అండ్ ఇక్కడ మనం చేస్తుంది ఏంటో తెలుసా? స్టాక్ మార్కెట్ ఏ టు జీ రెవల్యూషన్. సో, వీడియో మెయిన్ టాపిక్‌లోకెళ్ళిపోయే కంటే ముందర మనం అన్నిటికంటే ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేసుకోవాలి. అదేంటో తెలుసా? ఎవరైతే మీ అందరూ కలిసి మన ఛానెల్‌ని 100,000 వరకు తీసుకొచ్చారో, 1,00,000 ఫ్యామిలీ వరకు తీసుకొచ్చారో, మన ఈ ఏ టు జీ రెవల్యూషన్ ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ కోసం వెళ్ళాలి అని చెప్పి మీరందరూ కొట్టే ఆ సబ్స్క్రైబ్ బటన్ అవ్వచ్చు, లైక్ బటన్ అవ్వచ్చు, మీరు పెట్టే కమెంట్స్ అవ్వచ్చు, మన ఏదైతే స్ట్రగుల్ చేస్తున్నామో, ఏదైతే రెవల్యూషన్ ఉందో ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళడానికి మీరందరూ హెల్ప్ చేస్తున్నారు. సో, మన ఈ 100,000 ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కోసం నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ ఐ యామ్ ష్యూర్ నాతో పాటు మీరందరూ కూడా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సో, అగైన్ వెల్కమ్. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ మన ఫ్యామిలీలోకి వెల్కమ్. అండ్ 100,000 ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పట్టింది. సో, ఇట్స్ అ హ్యూజ్ మూవ్‌మెంట్. అగైన్ నేను ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేస్తాను. మీ అందరికీ 2 సర్ప్రైజెస్ అని కూడా చెప్పాను కదా! దానికి కూడా నెక్స్ట్ వీడియోనే అవ్వచ్చు. లేకపోతే ఒక 2, 3 ఈ మోస్ట్‌లీ ఒక 1 వీక్‌లో ప్లాన్ చేసి మీకు ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తాను. ఆ సర్ప్రైజెస్ ఏంటి, మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి నాకు కొంచెం టైమ్ ఇవ్వండి. నేను అది కూడా ప్లాన్ చేసి మీకు డెడికేటెడ్ వీడియో ఇస్తాను. బట్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ జర్నీలో అందరూ సపోర్ట్ చేశారో. సో, ఇంకా మన మెయిన్ టాపిక్‌లోకి వచ్చేస్తే ఇంకా ఎపిసోడ్ 26ది అటెండెన్స్ గనుక మార్క్ చేసుకోకపోతే ఇవ్వాళే అటెండెన్స్‌ని మార్క్ చేసుకోండి. 100,000 ఎపిసోడ్ 26 ప్రెజెంట్ అని చెప్పి అటెండెన్స్‌ని మార్క్ చేసేసుకోండి. తర్వాత మన యాక్చువల్ మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ మనము ఈ థీటా వాల్యూ అంటే ఏంటి?
థీటా యొక్క టెక్స్ట్ బుక్ డెఫినిషన్ ఏంటి అని మనం చూసుకుంటే, థీటా మెజర్స్ హౌ మచ్ ఆఫ్ అన్ ఆప్షన్స్ టైమ్ వాల్యూ మెల్ట్స్ అవే జస్ట్ బికాస్ ఆఫ్ టైమ్ పాసెస్ అని అంటోంది. నాకు అర్థమైంది. టెక్స్ట్ బుక్ డెఫినిషన్లు ఎవ్వరికీ అర్థం కావు. దీనికి సింపుల్ లాంగ్వేజ్లో మనం చెప్పాలనుకుంటే, ఒక ఆప్షన్ ప్రీమియంలో టైం పాస్ అవుతూ ఉంటే ఈ ఆప్షన్ ప్రీమియం ఎంత మెల్ట్ అవుతుంది, ఏ రేట్లో మెల్ట్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా లేకపోతే ఎంత స్లోగా మెల్ట్ అవుతుంది అని చెప్పే ఒక టైం వాల్యూని చెప్పే ఒక ఫ్యాక్టరే ఈ థీటా వాల్యూ. అండ్ ఇది క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే ఒక ఆప్షన్ ప్రీమియంలో ఉండే ఇంట్రెన్సిక్ వాల్యూ ఇంకా టైం వాల్యూ, ఈ రెండు కాంపనెంట్స్, ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా మీకు చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. అండ్ ఇప్పుడు అదే నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేస్తానంటే ఆప్షన్ చైన్ని ఓపెన్ చేస్తా. ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి దాంట్లో మనం క్లారిటీ తెచ్చుకుంటే క్లియర్గా మీకు ఎక్కేస్తుంది. సో దీనికోసం నేను సెన్సిబుల్ వెబ్సైట్ని యూజ్ చేస్తున్నాను. అగైన్ ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. మీ అందరికీ జెరోదాలో అకౌంట్ ఉంటే ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. ఏంజిల్ 1 అవ్వచ్చు, వాటికి కూడా ఫ్రీగా ఉంది. నేను ఎపిసోడ్ 25లో కూడా డెల్టా ఇంకా గామాని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదే వెబ్సైట్ని యూజ్ చేసి చూపించాను కాబట్టి నేను అదే యూజ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసి మనము అనలైజ్ మీద క్లిక్ చేసి ఆప్షన్ చైన్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో డైరెక్ట్గా మనకి నిఫ్టీ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేను కింద మీరు చూసారు కదా ఆల్ కాలమ్ వ్యూ ఉంది కదా, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. లేదా మీరు గ్రీక్స్ వ్యూ అని సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ కూడా మనకు కావాల్సిన డెల్టా అవ్వచ్చు, గామా అవ్వచ్చు, థీటా, వీగా ఇవన్నీ వాల్యూస్ వచ్చేస్తాయి. నేను ఆల్ కాలమ్ వ్యూని సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు నిఫ్టీ మన స్పాట్ ప్రైస్ ఎంత ఉంది, 25,069 దగ్గర ఇప్పుడు స్పాట్ ప్రైస్ ఉంది. అంటే ఎట్ ద మనీ స్ట్రైక్ ఏమవుతుంది, 25,100 ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. సో ఇప్పుడు నిఫ్టీ 25,069 ఉంది. 25,000 నుంచి 69 నుంచి 25,070 అనుకుందాం. ఇక్కడ నుంచి నిఫ్టీ పైకి వెళ్తుంది. ఒక 50 పాయింట్సో 100 పాయింట్సో ఏదో పైకి వెళ్తుంది అన్న యాంటిసిపేషన్తో నా అనాలిసిస్తో నేను ఏం చేశాను, 25,100 కాల్ ఆప్షన్ని బై చేశాను. ఈ కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఎంత ఉంది, 45.40 ఉంది. సో 45.40 ఇంటూ 75, నిఫ్టీ లాట్ సైజ్ 75 కాబట్టి 3,400 రూపీస్ నేను స్పెండ్ చేసి నేను ఏం చేశాను, 25,100 కాల్ ఆప్షన్ని బై చేశాను. ఇప్పుడు ఏం జరిగింది, మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు. 25,070 దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడే మార్కెట్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 45 రూపీస్ ప్రీమియం ఏదైతే ఉంటుందో ఇది జీరో అయిపోతుంది. జీరో అయిపోయి నాకు ఆ 3,400 రూపాయలు లాస్ వస్తుంది. లేదు, నేను 25,070 దగ్గర నిఫ్టీ తీసుకుంటే ఎక్స్పైరీ లోపు ఇంకొక 30 పాయింట్స్ పెరిగింది. పెరిగి 25,100 దగ్గరే క్లోజింగ్ ఇచ్చింది. నేను తీసుకున్న ప్రైస్ కంటే 30 పాయింట్స్ ప్రీమియం పెరిగింది. అయినప్పటికీ కూడా ఎక్స్పైరీ రోజు ఈ ప్రీమియం ఎంత అవుతుంది, జీరో అయిపోతుంది. మళ్ళీ నాకు అదే లాస్ వస్తుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నేను అనుకున్న స్ట్రైక్ తీసుకొని నేను అనుకున్న దగ్గర మార్కెట్ ఉన్నప్పటికీ కూడా నాకు లాస్ వస్తుంది. లేదా నేను అనుకున్న డైరెక్షన్లో కొంత మూమెంట్ వచ్చి నా స్ట్రైక్ ప్రైస్ వరకు కూడా మార్కెట్ వచ్చినా కూడా నాకు లాస్ వస్తుంది. ఎందుకు అని అంటే ఈ 45 రూపీస్ ప్రీమియం ఏదైతే ఉంటుందో దీంట్లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి ఇంట్రెన్సిక్ వాల్యూ, ఇంకొకటి టైం వాల్యూ. సో ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి, ఈ టైం వాల్యూ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉందో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా. సో ఇప్పుడు సపోజ్ మీకు స్పాట్ ఉంది 25,069. సో స్పాట్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ చేస్తే ఎంత అయితే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మీ ప్రీమియంలో ఉన్న ఇంట్రెన్సిక్ వాల్యూ. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్స్పైరీ డే రోజు మీరు తీసుకున్న కాంట్రాక్ట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో మీకు ప్రాఫిట్ అంతే వస్తుంది. ఎంత అయితే టైం వాల్యూ ఉంటుందో ఆ టైం వాల్యూ జీరో అనేది అయిపోతుంది. సో ఇప్పుడు 25,100లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది, టైం వాల్యూ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మార్కెట్ ఎంత ఉంది, 25,069.2 దగ్గర నిఫ్టీ స్పాట్ వాల్యూ ఉంది. ఇప్పుడు దీంట్లో మైనస్ మన ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది, 25,100. సో ఇక్కడ మీరు చూస్తున్నారా -30.8 అని ఉంది. నెగటివ్లో ఉండంటే ఏంటి, మన ఆప్షన్ ప్రీమియంలో అసలు ఇంట్రెన్సిక్ వాల్యూ అనేదే లేదు, ఉన్నది అంతా కూడా టైం వాల్యూ అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ కనుక ఒకవేళ పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, పాజిటివ్ వాల్యూ వస్తే మన ప్రీమియంలో ఎంతో అంత ఇంట్రెన్సిక్ వాల్యూ అని ఉన్నది అని అర్థము. ఇప్పుడు మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, అట్ ద డే ఆఫ్ ఎక్స్పైరీ మీ ఆప్షన్ ప్రీమియంలో ఏదైతే ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుందో ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ మాత్రమే మీకు ప్రాఫిట్ వస్తుంది. మిగతా ఎంతైతే టైం వాల్యూ ఉంటుందో అది మొత్తం కూడా ఆవిరైపోతుంది, జీరో అయిపోతుంది. సో దీనికి మీకు సింపుల్ రిలేటబుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే
ఇప్పుడు నేను ఒక కోక్ బాటిల్‌ని ఓపెన్ చేశారు. మీరు ఒక గ్లాస్‌లో పోస్తున్నారు. గ్లాస్‌లో పోస్తుంటే ఎంతైతే ఫిజ్ వస్తుందో, ఆ ఫిజ్ అంతా ఎగిరిపోతుంది గదా! తర్వాత ఏదైతే కోకో లేకపోతే థమ్స్ అప్పో మిగులుతుందో, ఆ లార్జ్ థిక్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో, అది ఇంట్రిన్సిక్ వాల్యూ. ఏదైతే పైన ఫిజ్ వస్తుందో, ఆ ఫిజ్ అంతా పోతుంది. సో, మన కోక్ బాటిల్‌లో 2 ఉంటాయి. కానీ పోసిన తర్వాత ఫిజ్ ఎగిరిపోయిన తర్వాత మిగిలేది ఉంది చూడండి. అదే మీరు తాగుతారు గదా! అదే విధంగా ఒక ఆప్షన్స్‌లో ఎంతైనా ప్రీమియం ఉండనివ్వండి. దాంట్లో ఏదైతే ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుందో, అది మాత్రమే మీకు ప్రాఫిట్‌గా మిగులుతుంది ఆన్ ద డే ఆఫ్ ఎక్స్‌పైరీ. సో, ఇక్కడ 25,100 దగ్గర ₹45 ఏదైతే ఉందో, ఇది మొత్తం కూడా మనకేమని తెలుస్తోంది? మొత్తం గూడా గ్యాసే ఉంది. మొత్తం గూడా గాలే ఉంది. దీంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ 0 ఉంది అని చెప్తోంది. ఇప్పుడు ఈ 25,050 ఉంది. దీంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంతుందో చూద్దాం. సో, మళ్ళీ మన ఫార్ములా ఏంటి? స్పాట్ మైనస్ స్ట్రైక్ ప్రైస్. సో, స్పాట్ ఎంతుంది? 25,069.2 మైనస్ 25,050. ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూ ఎంతొచ్చింది చూడండి. పాజిటివ్‌లో వచ్చింది. పాజిటివ్ ₹19.2 ఉంది. సో, పాజిటివ్ ₹19.2 అంటే ఏంటి? ఇంట్రిన్సిక్ వాల్యూ ₹19.2 ఉంది. అండ్ ఆప్షన్ ప్రీమియం ఎంతుంది? 77.95 ఉంది. అంటే ఇప్పుడు ఈ 77.95లో ₹19 ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది అనంటే అర్థం ఏంటి? నిఫ్టీ ఒకవేళ 25,069.20 నుంచి ఇంచు కదలలేదు. అక్కడే మార్కెట్ ఉంది. ఎక్కడికి మూవ్ అవ్వలేదు. అలాగే ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ కూడా ఈ ₹77.95లో ₹19 మాత్రమే మీకు ప్రాఫిట్ వస్తుంది. మిగతాదంతా ఆవిరైపోతుంది. ఎంత ఆవిరవుతుంది? 77.95 మైనస్ ఇందాక 19 వచ్చింది కదా! 19 పెడితే ₹58.95 మీకు లాస్ వస్తుంది. ఓన్లీ ₹19 ప్రాఫిట్ వస్తుంది. నిఫ్టీ ఒకవేళ ఇక్కడే ఉన్నప్పటికీ కూడా మీకు అంత లాస్ వస్తుంది. ఎందుకు? దాంట్లో అంత టైమ్ వాల్యూ ఉంది. సో, చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఇదే. ఏం చేస్తారు? నిఫ్టీ 25,069 దగ్గర ఉంది. 25,050 కాల్ ఆప్షన్‌ని బై చేసేస్తారు. ఎక్స్‌పైరీ డే వస్తుంది. ఎక్స్‌పైరీ డే వచ్చిన తర్వాత నిఫ్టీ మీ డైరెక్షన్‌లో పైకి మూవ్ అవుతున్నప్పటికీ కూడా మీకు అగెయిన్స్ట్‌గా 50 పాయింట్లు టైమ్ వాల్యూ ఉంది మీ ఆప్షన్ ప్రీమియంలో. అది ఆవిరైపోతుంది కాబట్టి మీరు లాస్ చేసుకుంటారు. అండ్ ఇంత మీరు కాలిక్యులేషన్ చేసుకోకుండా సెన్సిబుల్ వాళ్ళు ఇక్కడ ఆప్షన్ చైన్‌లోనే ఈజీగా ఇచ్చేసారు చూడండి. ఇక్కడ 25,100లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంతుంది చూడండి? 0 ఉంది. మొత్తం ఉన్నది కాస్త టైమ్ వాల్యూనే ఉంది. ₹45.40 కూడా మొత్తం టైమ్ వాల్యూ ఉంది. అది ఆవిరైపోతుంది అని చెప్తున్నారు. అదే మన 25,050 స్ట్రైక్ ప్రైస్‌లో ఎంతుంది? ₹19.2 ఇందాక మనం కాలిక్యులేట్ చేసుకున్నాం కదా! అదే ₹19.2 మాత్రమే ఇంట్రిన్సిక్ వాల్యూ ఉందని చెప్తున్నారు. సో, ఇప్పుడు దీన్నే సపోజ్ మనం బై చేస్తున్నాం అనేసి అనుకుందాం. సో, దీన్ని ఏం చేస్తానంటే బై నొక్కి ఇక్కడ మీకు స్ట్రాటజీ బిల్డర్ మీద అనలైజ్ అని కొడతాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫుల్ స్ట్రాటజీ బిల్డర్ ఓపెన్ చేసేసుకొని మనము 16థ్ సెప్టెంబర్ ఎక్స్‌పైరీ ఉండే 25,050 కాల్ ఆప్షన్‌ని ₹77.95కి పర్చేస్ చేశాము అనుకుందాం. దీనికి మనం ఖర్చు పెట్టిన డబ్బులెంత? మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము? మార్జిన్ నీడెడ్ మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్‌లో. ₹5,846 స్పెండ్ చేసి మనం ఈ ప్రీమియంని బై చేసాం. బై చేసిన తర్వాత మార్కెట్ అక్కడే ఇప్పుడు డే టు ఎక్స్‌పైరీ నేను 0 చేసేస్తున్నాను. 0 చేసేసి మార్కెట్ ఇదే 25,069.2 దగ్గర క్లోజ్ అయితే నాకు లాస్ ఎంతొస్తుంది చూడండి. ₹4,346 లాస్ వస్తోంది. నేను స్పెండ్ చేసిందేమో 5,846 దాంట్లో 4,000 ఇక్కడ ఎంతొచ్చింది? ₹4,346 నాకు లాస్ వచ్చింది. ఎందుకు ఈ లాస్ వచ్చింది? ఏదైతే ఆ టైమ్ వాల్యూ ఇప్పుడు 4,346 డివైడెడ్ బై 75 చేస్తే ఎంతైతే వచ్చింది చూడండి. ₹57, ₹58 ఏదైతే వచ్చిందో అదే టైమ్ వాల్యూ. ఇక్కడ మీరు చూడండి 77.95లో ఇందాక 19 మనం టైమ్ వాల్యూ అనుకున్నాం కదా! సో, ₹58, ₹59 ఏదైతే మిగిలిందో టైమ్ వాల్యూ అదేమైంది? ఆవిరైపోయింది. అందుకే మీరు లాస్ అనేది చేసుకుంటారు. అండ్ లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ డీటెయిల్డ్‌గా చెప్పిందేంటి? మనం ఎప్పుడైతే ఒక ఆప్షన్‌ని బై చేస్తామో మన స్ట్రైక్ ప్రైస్ ప్లస్ మనం ఎంతైతే ప్రీమియం పే చేశామో ఈ రెండిటిని యాడ్ చేసిన తర్వాత దానికంటే పైకి మార్కెట్ ఎళ్తుంది అన్న కాన్ఫిడెన్స్, కన్విక్షన్ ఉన్నప్పుడే మనం ఆ ఆప్షన్‌ని బై చేయాలి. సో, ఇంట్రిన్సిక్ వాల్యూ, టైమ్ వాల్యూ క్లియర్‌గా మీకు అర్థమైపోయింది కదా! మన ఆప్షన్ ప్రీమియంలో ఎంతైతే ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుందో ఆ ఇంట్రిన్సిక్ వాల్యూనే మనకి ప్రాఫిటు. మిగతా గాలిలో ఏదైతే టైమ్ వాల్యూ ఉంటుందో ఆ టైమ్ వాల్యూ ఎప్పుడైనా ఆవిరైపోవచ్చు. ఐస్ లాగా కరిగిపోతూ ఉంటుంది.
అండ్ ఈ టైమ్ వాల్యూ ఏదైతే ఇలా ఐస్ లాగా కరిగిపోతూ ఉంటుందో ఇది ఏమవుతుందంటే ఎక్స్‌పైరీకి ఎంతైతే దూరం ఉంటుందో అంత స్లోగా ఉంటుంది కరగడం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇంత పెద్ద ఐస్ తీసుకున్నారనుకోండి, అది మీరు ఒక దగ్గర ఎండలో పెట్టినప్పటికీ కూడా అంత ఫాస్ట్‌గా కరగదు. స్లోగా కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఐస్ తక్కువ అవుతూ వస్తుందో, ఐస్ చిన్నగా ఉంటుందో అప్పుడు దాని మెల్టింగ్ రేట్ కూడా పెరిగిపోయి ఐస్ ఫాస్ట్‌గా కరిగిపోతుంది. అదే విధంగా ఒక ఆప్షన్ ప్రీమియం కూడా ఉంటుంది. సో, ఆప్షన్ ప్రీమియం థీటా డీకే కర్వ్ అని మీరు ఎప్పుడైతే గూగుల్‌లో సెర్చ్ చేస్తారో మీకు ఇమేజెస్ వస్తాయి. చూడండి ఇమేజెస్ అని కొట్టిన తర్వాత మనకి ఇలాంటివి కొన్ని ఇమేజెస్ వస్తాయి. సో, ఇది కరెక్ట్ ఇమేజ్. సో, ఇక్కడేంటి ఎప్పుడైతే ఆప్షన్ ప్రీమియము ఎక్స్‌పైరీకి చాలా దూరంలో ఉంటుందో ఇక్కడ చూడండి 120 డేస్ అని ఉంది. 120 డేస్ అంటే ఎంత? 3 మంత్స్. ఎప్పుడైతే ఆప్షన్ ప్రీమియం ఎక్స్‌పైరీ డేకి దూరంగా ఉంటుందో థీటా డీకే ఏదైతే ఉంటుందో అన్నిటికంటే స్లోగా ఉంటుంది. చూడండి ఇక్కడ కర్వ్ ఎంత స్లోగా దిగుతోంది. కానీ ఎప్పుడెప్పుడైతే ఎక్స్‌పైరీ దగ్గరకొస్తుందో సడెన్‌గా జుప్ అని దిగి ఒకటేసారి పడిపోతుంది. సో, మీకేంటి యాస్ ఎ ఆప్షన్ బయ్యర్‌గా మీరేదైనా ఆప్షన్ కాంట్రాక్ట్‌ని బై చేస్తున్నారనుకుంటే ఎప్పుడు కూడా ఎక్స్‌పైరీ దూరంగా ఉండేది తీసుకోవాలి. ఎందుకు? దాంట్లో ఏదైతే థీటా డీకే పవర్ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉంటుంది. అది కొంచెమే ఉంటుంది. లిమిటెడ్‌గా ఉంటుంది కాబట్టి మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు. అక్కడే ఉన్నప్పటికీ కూడా టైమ్ వాల్యూ ఇంకా ఎక్కువుంది. ఇంకా డే టు ఎక్స్‌పైరీ ఎక్కువుంది కాబట్టి మీరు లాస్ అనేది లిమిటెడ్‌గా చేసుకుంటారు. అదే విధంగా ఆపోజిట్‌లో థీటా ఎవరికి ఫేవరబుల్‌గా, ఎవరికి పాజిటివ్‌గా ఉంటుంది? ఆప్షన్ సెల్లర్స్‌కి. సో, మీరు యాస్ ఎ ఆప్షన్ సెల్లర్‌గా ఉన్నారనుకుంటే ఎంత తక్కువలో ఉండే ఎక్స్‌పైరీలో మీరు పొజిషన్స్ తీసుకుంటే మీరు అంత బెటర్‌గా ప్రాఫిట్ చేసుకుంటారు. ఎందుకు? ఇక్కడ థీటా డీకే అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు దీన్నే మనం ఆప్షన్స్‌లో మనం అర్థం చేసుకోవాలి. సింపుల్‌గా మనం ఈ థీటా డీకే కర్వ్‌ని ఐడెంటిఫై చేసుకోవాలంటే చాలా ఈజీ. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను 25,050 దగ్గర మనం ఇక్కడ గ్రీక్స్ మీద క్లిక్ చేసాము అనుకుంటే ఇక్కడ థీటా డీకే 00 ఓకే. మనం ఇక్కడ డేస్ టు ఎక్స్‌పైరీని రీసెట్ చేసేసుకుంటే ఇక్కడ మనము సింపుల్‌గా ఇక్కడ ఎంతుంది థీటా డీకే 23 ఉంది. డీకే ఎంతుంది 37 ఉంది. సో, సారీ థీటా 23 ఉంది. డీకే 37 ఉంది. సో, ఇప్పుడు థీటా అంటే ఏంటి? మళ్ళీ డీకే అంటే ఏంటి? 2 విధాలుగా 2 పదాలు ఎందుకున్నాయి ఇక్కడ మీరు ఆలోచిస్తే థీటా ఏదైతే ఉందో ఇది ఇంట్రాడేలో అంటే 9:15 నుంచి 3:30 మధ్యలో ఎక్కడికి మార్కెట్ మూవ్ అవ్వకుండా అలాగే ఉన్నా, మార్కెట్ మూవ్ అయినా ఏది ఏమైనప్పటికీ కూడా నా ఆప్షన్ ప్రీమియంలో ఎంత వాల్యూ డీకే అవుతుంది అని మనకి థీటా చెప్తుంది. తర్వాత ఈ డీకే ఏంటంటే ఓవర్‌నైట్ డీకే. అంటే మార్కెట్ 3:30 క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ 9:15కి కదా మార్కెట్ ఓపెన్ అయ్యేది. సో, ఈ 9:30 నుంచి 3:30 6.5 అవర్స్ ఏదైతే ఉంటుందో ఇది మనకి థీటా డీకే. ఆ తర్వాత ఓవర్‌నైట్ డీకే ఏదైతే ఉంటుందో ఇది 37. సో, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు 77.95 రూపీస్‌కి గనుక మార్కెట్ పొద్దున 9:15కి ఓపెన్ అయినప్పుడు నేను పర్చేస్ చేస్తే మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు. అక్కడే ఉన్నప్పటికీ కూడా 77.95 మైనస్ 23 54.95 రూపీస్‌కి ఆల్రెడీ నా ఆప్షన్ కాంట్రాక్ట్ వచ్చేస్తుంది. నాకు ఈ 23 పాయింట్ లాస్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అవుతే నేను ప్రాఫిట్ చేసుకుంటానేమో అని అదే ప్రీమియంని, అదే స్ట్రైక్‌ని అలాగే హోల్డ్ చేసి డెలివరీ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మార్కెట్ మళ్ళీ 25,069 అదే ఫ్లాట్ మార్కెట్ దగ్గర ఓపెన్ అయినప్పటికీ కూడా ఇంకొక 37 పాయింట్స్ ఇక్కడ మనకి డీకే కనిపిస్తుంది కదా! ఈ -37 వచ్చి 17.95 రూపీస్ దగ్గర నా ఆప్షన్ కాంట్రాక్ట్ ఓపెన్ అవుతుంది. చూసారా? ఏమీ చేయనప్పటికీ కూడా 23 ప్లస్ 37 మొత్తం రూ. 60 ఏం చేయకుండా మార్కెట్ అక్కడే ఉన్నప్పటికీ కూడా నేను లాస్ చేసుకున్నాను. ఎందుకు? నా ఆప్షన్ ప్రీమియంలో ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ టైమ్ వాల్యూలో అంత డిఫరెన్స్ ఉంది కాబట్టి మొత్తం టైమ్ వాల్యూ ఏదైతే ఉంటుందో మొత్తం పోయి నేను లాస్ చేసుకుంటున్నాను. సో, ఆప్షన్ బయ్యర్‌గా మీరేం చేయాలి? ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇప్పుడు చూడండి థీటా డీకే ఎంతుంది? 23 ఉంది. ఇక్కడ డీకే 37 ఉంది. ఎందుకు? రేపే ఎక్స్‌పైరీ. 1 డే ఉంది ఎక్స్‌పైరీకి. సో, మొత్తం ఎంతైతే టైమ్ వాల్యూ ఉంటుందో మొత్తం కూడా ఆవిరైపోతుంది కాబట్టి 77లో రూ. 60 మొత్తం కూడా ఎగిరిపోయాయి. కానీ ఇప్పుడు దీన్నే 16థ్ సెప్టెంబర్ కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ ఏదైతే 23rd సెప్టెంబర్ ఉందో దాన్ని క్లిక్ చేస్తున్నాను. అప్పుడేమైందో చూడండి. థీటా డీకే దెబ్బకి 8 రూపీస్‌కి పడిపోయింది. డీకే 10 రూపీస్‌కి పడిపోయింది. అంటే ఏంటి? నేను నెక్స్ట్ వీక్ 25,050 కాంట్రాక్ట్ కాల్ ఆప్షన్ గనుక బై చేస్తే మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు. మూవ్ అవ్వకుండా అక్కడే ఉన్నప్పటికీ నాకు జస్ట్ 8 రూపీస్ లాస్ వస్తుంది. ఓవర్‌నైట్ హోల్డ్ చేస్తే ఇంకొక రూ. 10 లాస్ వస్తుంది. సో, మొత్తం కలిపి ఎంత? 18 రూపీస్ లాస్ వస్తుంది.
నెక్స్ట్ డే ఎక్స్‌పైరీ ఈ కరెంట్ వీక్ కాంట్రాక్ట్ నేను తీసుకుంటే రూ. 60 లాస్ వచ్చింది. కానీ ఒక 1 వీక్ లేటర్ కాంట్రాక్ట్ నేను తీసుకుంటే జస్ట్ 18 పాయింట్స్ లాస్ వచ్చింది. 18 పాయింట్స్ కూడా చాలా ఎక్కువే. కానీ 60తో పోలిస్తే 18 తక్కువ గదా! ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను 23 సెప్టెంబర్ కాకుండా సెప్టెంబర్ మంత్లీ ఎక్స్‌పైరీ 2 వీక్స్ తర్వాత ఉన్న కాంట్రాక్ట్ తీసుకున్నాను. సో, దీంట్లో ఏమవుతుంది చూడండి. థీటా డీకే ఇంకా తగ్గిపోయింది. ఇంకా రూ. 6కొచ్చేసింది. ఈ ఓవర్ నైట్ డీకే కూడా రూ. 8కొచ్చేసింది. సో, 6 + 8 ఎంత? 14. ఇంతకు ముందు ఉన్న 18 కంటే ఇంకా 14కి తక్కువొచ్చేసింది. సో, ఇప్పుడు దీన్ని నేను ఎంతైతే పెంచుకుంటూ పోతానో ఇక్కడ 25థ్ నవంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. 71 డేస్ తర్వాత ఇక్కడ ఎంతుంది చూడండి. థీటా డీకే -3.1 ఉంది. నార్మల్ డీకే 4 ఉంది. సో, 2 కలిపి ఎంతొచ్చింది? 7.1 వచ్చింది. అంటే ఏంటి? ఇంతకు ముందర ఏదైతే 18 ఉందో అది కూడా తగ్గిపోయి జస్ట్ 7.1 వచ్చింది. సో, మీరు ఎంత లాంగ్ డేటెడ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటే మీ ఆప్షన్ కాంట్రాక్ట్ మీద ఉండే థీటా డీకే ఎఫెక్ట్ అంత తక్కువ ఉంటుంది. ఎందుకు? మనం ఇందాక గూగుల్‌లో చూసుకున్నాం గదా! గూగుల్‌లో చూసిందేంటి? ఇగోండి. ఇక్కడ మన లీనియర్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. మనం ఎంత ఆప్షన్ ఎక్స్‌పైరీకి దగ్గరగా ఎళ్తుంటే డీకే ఎఫెక్ట్ అంత ఎక్కువుంటుంది. ఎంత టైమ్ ఉంటే డీకే ఎఫెక్ట్ అంత తక్కువుంటుంది. సో, యాస్ ఎ ఆప్షన్ బయర్‌గా మనం ఎప్పుడూ కూడా ఇప్పుడు ఇవాళే రేపే ఎక్స్‌పైరీ ఉందంటే కొంచెం నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్ తీసుకుంటే ఎప్పుడూ బెనిఫిషియల్‌గా ఉంటుంది. ఇప్పుడు అలా అని చెప్తే మీరు అలా తీసుకుంటూ ఉంటే మీకు దీంట్లో ఒక డౌన్ సైడ్ కూడా ఉంది. అదేంటి? ఇప్పుడు సేమ్ 25,050 ఏదైతే కాల్ ఆప్షన్ ఉందో ఇక్కడ రూ. 77.95 ఉంది. రూ. 77.95 నిఫ్టీ లాట్ సైజ్ 75 కాబట్టి మల్టిప్లై చేసుకుంటే రూ. 5,846కి ఒక లాట్‌ని బై చేయగలుగుతున్నాం. కానీ ఇప్పుడు దీన్నే నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ చేసుకుంటే రూ. 182 ఉంది. రూ. 180కి 13,680 నాకు కావాలి. లేదు మంత్ ఎండ్‌కి ఎక్స్‌పైరీ తీసుకుంటే రూ. 251 ఉంది. దానికి రూ. 18,000 కావాలి. సో, ఇక్కడ ఏమవుతుందో చూసారా? మనకి ఎన్ని రోజులు యాడ్ అవుతున్నాయో మన ఆప్షన్ ప్రీమియంలో, మన ఆప్షన్ కాంట్రాక్ట్‌లో టైమ్‌కి స్పెసిఫిక్‌గా ఎంతైతే వాల్యూ ఉంటుందో అది కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ దానికి కూడా మనం ప్రీమియం పే చేయాలి. సో, ఇప్పుడు దీంట్లో కూడా మీరు చూసుకుంటే 25,050, 25,069 దగ్గర ఉంది. సో, మన ఇంట్రిన్సిక్ వాల్యూ ఇప్పటికి కూడా చేంజ్ అవ్వలేదు. మన ఇంట్రిన్సిక్ వాల్యూ ఇప్పటికి కూడా ఇదే రూ. 19.2 ఉంది. కానీ మిగతాది ఏదైతే 251 ఉందో సో, 251 మైనస్ 19.2 ఎంతైతే రూ. 231.8 ఉందో ఈ రూ. 231.8 మొత్తం కూడా టైమ్ వాల్యూ. సో, నెక్స్ట్ ఇప్పుడెంత? మనం ఇక్కడ ఏ కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో సెప్టెంబర్ 30th వరకు నిఫ్టీ ఎక్కడికి మూవ్ అవ్వకుండా 25,069 దగ్గర ఉన్నప్పటికీ కూడా మనకి రూ. 230 ఆల్మోస్ట్ లాస్ వస్తుంది. ఎందుకు? అది మొత్తం కూడా మనకి టైమ్ వాల్యూ ఉంది కాబట్టి. సో, ఇక్కడ మీరు ఆప్షన్ చైన్‌లోకొచ్చి మొత్తం చాలా క్లియర్‌గా చూడొచ్చు. అదేంటి? ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి ఈ థీటా వాల్యూస్ అనేవి హైయెస్ట్ ఉంటాయి. సో, ఇక్కడ నేను గ్రీక్స్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నాను. సో, దట్ మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పోకుండా కన్సాలిడేటెడ్‌గా వస్తుంది. సో, 25,100 ఇప్పుడు ఎట్ ద మనీ కాల్ ఆప్షన్. సో, ఈ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్‌లో థీటా వాల్యూ చూడండి. ఇక్కడ థీటా ఉంది కదా! ఈ కాలమ్‌లో చూస్తే 23 అండ్ 23 ఉంది. సో, 25,050, 25,100 ఈ రెండిటికి కూడా థీటా వాల్యూ అనేది హైయెస్ట్ ఉంది. -23 అంటే ఏంటి? ఎట్ ద మనీ స్ట్రైక్స్‌లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డీకే ఉంటుంది. సో, మీరు ఎట్ ద మనీ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ బై చేస్తున్నారనుకుంటే మీరు ప్రాఫిట్ చేసుకునే ఛాన్సెస్ ఎంతైతే ఉంటాయో లాసెస్ చేసుకునే ఛాన్సెస్ కూడా అంతే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు అగెయిన్స్ట్‌గా మీతో పాటు టైమ్‌తో మీరు ఫైట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు అదే మీరు కొంచెం ఔట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నారనుకోండి. వెళ్తుంటే ఇక్కడ ఏమవుతోంది? మనకి థీటా వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. 21, 17, 13, 10, 8, 6 అని చెప్పి థీటా వాల్యూ స్లోగా తగ్గుతూ వస్తుంది. అదే మీరు ఇన్ ద మనీ వెళ్తుంటే కూడా థీటా వాల్యూ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ వస్తుంది. అంటే టైమ్ ఎఫెక్ట్ ఈ ఔట్ ఆఫ్ ద మనీ అవ్వచ్చు, ఇన్ ద మనీ అవ్వచ్చు. స్ట్రైక్స్‌లో మనకి థీటా వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. కానీ యాస్ ఎ ఆప్షన్ బయ్యర్‌గా మీరు ఔట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్‌ని బై చేయొచ్చా? చెయ్యకూడదు. ఎందుకు అనంటే డెల్టా వాల్యూ కూడా తగ్గుతూ వస్తుంది కదా! సో, మీరు ఆప్షన్ ప్రీమియం ఔట్ ఆఫ్ ద మనీ బై చేస్తున్నారు. థీటా వాల్యూ తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు సడెన్‌గా మార్కెట్‌లో మూవ్‌మెంట్ వస్తే డెల్టా వల్ల మీ ప్రీమియమే మూవ్ అవ్వదు కాబట్టి స్టిల్ టైమ్ డీకే అయ్యి మీ ఆప్షన్ ప్రీమియం తినేస్తుంది. సో, ఆ కాన్సెప్ట్ ఇంకా మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేయాలి? డెల్టా వీడియో మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేసుకొని దాన్ని థీటాతో కంబైన్ చేస్తే మీకు అర్థమయ్యేది ఏంటి?
మనం ఆప్షన్స్‌ని బై చేయాలంటే ఫస్ట్ రేపే ఎక్స్‌పైరీ ఉంది. 1, 2 డేస్‌లో ఎక్స్‌పైరీ ఉంది అంటే నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్‌ని బై చేయాలి. లేదు ఇదే వీకు ఇప్పుడే బై చేయాలి అని అనుకుంటే ఒక 1, 2 స్ట్రైక్స్ ఇన్ ద మనీకి వెళ్లి అప్పుడు బై చేయాలి. ఎందుకు? అక్కడ మనకి థీటా డీకే వాల్యూ మనకి థీటా పవర్ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. సో, యాస్ ఎ ఆప్షన్ బయ్యర్ కావచ్చు, ఒక ఆప్షన్ సెల్లర్ కావచ్చు, ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంతుంది, టైమ్ వాల్యూ ఎంతుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు మార్కెట్‌లో ప్రాఫిటబుల్ అనేది అవ్వగలుగుతారు. సో, ఇప్పుడు ఇక్కడ 25,050 అవ్వచ్చు, 25,100 అవ్వచ్చు. ఈ 2 రేపు ఎక్స్‌పైరీ పెట్టుకొని నేను యాస్ ఎ ట్రేడర్‌గా ట్రేడ్ చేయాలంటే ఈ 2 స్ట్రైక్స్‌ని నేను ఎప్పుడు చూజ్ చేసుకుంటాను? ఆప్షన్ సెల్లర్‌గా ట్రేడ్ చేయాలనుకుంటేనే చూజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇందులో 50, 60 పాయింట్లు మొత్తం డీటా డీకే ఉంది. టైమ్ వాల్యూనే ఉంది అని అనుకుంటే యాస్ ఎ ఆప్షన్ బయర్‌గా టైమ్ వాల్యూ నాకు అగెయిన్స్ట్‌గా వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు నేను ఇవెందుకు బై చేస్తాను? చెయ్యను కాబట్టి ఇవి నేను ఆప్షన్ సెల్ చేస్తాను. కానీ మీరు యాస్ ఆప్షన్ బయ్యర్‌గా బై చేయాలంటే నెక్స్ట్ వీక్ ఆప్షన్ కాంట్రాక్ట్స్‌ని బై చేస్తారు. సో, ఈ క్లారిటీ మీకు రావాలంటే ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ ఏంటి? టైమ్ వాల్యూ అంటే ఏంటి? కాలిక్యులేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం వీడియో క్లోజ్ చేసేటప్పటికి మళ్ళీ ఒకసారి లాస్ట్‌లో మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇది ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలో జాగ్రత్తగా వినండి. సో, ఇక్కడ మనకి సింపుల్‌గా ఒక ఆప్షన్ ప్రీమియంలో ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంతుంది? టైమ్ వాల్యూ ఎంతుంది? అని తెలియాలి అనంటే స్పాట్ మైనస్ స్ట్రైక్ ప్రైస్‌ని చేసుకోవాలి. సో, స్పాట్ ఎంతుంది? 25,069 ఉంటే నేను తీసుకునే స్ట్రైక్ ప్రైస్ ఎంతుంది? ఎట్ ద మనీ అయితే 25,100 అని ఉంది. సో, 25,100 తీసుకుంటే మైనస్ 31 అని ఉంది. అంటే ఏంటి? మొత్తం టైమ్ వాల్యూనే ఉంది. 25,050 25,059 మైనస్ 25,069 మైనస్ 25,050 చేసుకుంటే 19 ఉంది. అంటే ఏంటి? నా ఈ రూ. 77 రూ. 78 19 మాత్రమే ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది. మిగతా మొత్తం కూడా డీకే అయిపోతుంది అని చెప్తున్నారు. లేదు కొంచెం 25,000కెళ్దాం. 25,000 కంటే ఎంత? 117.9 ఉంది. సో, 25,059 మైనస్ 25,000 ఇది చేస్తే ఎంతొచ్చింది? రూ. 59 వచ్చింది. సో, 59 అంటే ఎంత? 117.9 మైనస్ 59 చేస్తే రూ. 58 ఇందులో కూడా టీటీడీకేనే ఉంది. అంటే ఏంటి? మార్కెట్ ఎక్కడికి క్లోజ్ అవ్వకుండా అక్కడే ఉన్నప్పటికీ కూడా దీంట్లో కూడా నేను రూ. 50 నష్టపోతాను. సో, ఇప్పుడు నాకేమర్థమవుతుంది? ఏ యాంగిల్‌లో చూసినా కూడా రూ. 50 ఇన్ ద మనీలోకెళ్ళినా కూడా రూ. 50 నాకు థీటా డీకేలోనే పోతుంది అంటే ఈ వీక్ కాంట్రాక్ట్స్‌లో అసలు ఈ టైంలో నేను బయ్యింగే చేయకూడదు. నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్ మాత్రమే బై చేయాలన్న క్లారిటీ మనకొస్తుంది కాబట్టి ఆ విధంగా మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదేమో ఒక యాస్పెక్ట్. ఎంత మూవ్ అయితే మన ప్రీమియం ఎంత మూవ్ అవుతుందని డెల్టా అండ్ గామా చెప్తే ఆ మూవ్ అయితున్నప్పటికీ కూడా టైమ్‌తో నేను ఫైట్ చేస్తున్నాను కాబట్టి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం పాస్ అవుతుంటే దాంట్లో నా ప్రీమియం ఏదైతే ఐస్‌లాగా మెల్ట్ అయిపోతుందో ఎంత మెల్ట్ అవుతుంది అని మనకి థీటా కూడా చెప్తుంది కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది వేగా అని. అదేంటి? వాలటిలిటీ. అంటే వాలటిలిటీలో విక్స్ 1% పెరిగితే నా ఆప్షన్ ప్రీమియం ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అని చెప్పి మనకి ఆ వేగా చెప్తుంది. సో, అది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఆ వేగా అవ్వచ్చు, ఐవీ అవ్వచ్చు, విక్స్ అవ్వచ్చు ఇవన్నిటిని మూడిటిని కంబైన్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ 27లో డిస్కస్ చేసుకుందాం. సో, ఈ వీడియోని థరోగా మళ్ళీ వినండి. ఇంట్రిన్సిక్ వాల్యూ, టైమ్ వాల్యూ, థీటా వాల్యూని ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? మీరు అందరికంటే సింపుల్‌గా బై నొక్కండి. బై నొక్కి అనలైజ్ కొట్టండి. స్ట్రాటజీ బిల్డర్‌ని వాడండి. మీరు సింపుల్‌గా వచ్చి ఇక్కడ గో టు ఫుల్ స్ట్రాటజీ బిల్డర్ అని నొక్కితే ఇక్కడ మీరు గ్రీక్స్‌లోకి వచ్చారనుకుంటే క్లియర్‌గా వస్తుంది. థీటా వాల్యూ ఎంతుంది? డీకే ఎంత అవుతుంది? దీన్ని మీరు సింపుల్‌గా మల్టిప్లై బై లాట్ సైజ్ అని కొట్టారనుకుంటే మీరు మీరు కొనే ఈ రూ. 12,000 అవుతుంటే దీంట్లో థీటా వాల్యూ ఎంతుంది? టైమ్ వాల్యూకి డీకే ఎంత అవుతుంది? ఇప్పుడు ఇదేమో మనం కొంచెం ఇన్ ద మనీ తీసుకున్నాం. లేదు 25,050 ఎట్ ద మనీ తీసుకుంటే 5,000, 6,000 అవుతోంది. దీంట్లో కూడా నాకు థీటా వాల్యూ, టైమ్ వాల్యూ ఈ 2 కూడా ఎంత డీకే అవుతుంది? ఇవన్నీ కూడా మనకి క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తుంది. మీరు సింపుల్‌గా పే ఆఫ్ గ్రాఫ్ మీద నొక్కినా కూడా మీకు ఇక్కడ కూడా వస్తుంది. ఏ పాయింట్ తర్వాత ప్రాఫిట్ వస్తుంది? దాంట్లో ప్రైస్ ఎంత మూవ్ అవుతుంటే నాకు రేపు మండే రోజు ఎక్స్‌పైరీ ఓపెనింగ్ రోజు నాకు ఎంత ప్రాఫిట్ రావచ్చు? ఎక్స్‌పైరీ డే క్లోజింగ్‌కి ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఇలా మీకు క్లియర్‌గా మొత్తం డేటా వస్తుంది కాబట్టి ఇలా మీరు స్టడీ చేసి అనలైజ్ చేసుకుంటే అప్పుడు మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా అవుతారు కాబట్టి వీడియోస్‌ని మళ్ళీ మళ్ళీ చూడండి. మళ్ళీ మళ్ళీ చూసి ఈ గ్రీక్స్‌ని మీరు ఎంత పర్ఫెక్ట్ చేసుకుంటే అంత బెటర్ అవుతారు కాబట్టి మొత్తం ప్రాక్టీస్ చేయండి. బెటర్ ట్రేడర్ అనేది అవ్వండి. అండ్ డౌట్స్ వస్తే ఎక్కడ అడగాలి? డిస్క్రిప్షన్‌లో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. పెయిడ్ టిప్స్, కాల్ సర్వీసెస్ ఇలాంటివి ఏవి ఉండవు. అబ్సల్యూట్ వాల్యూ ఉండే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో, అక్కడ మీరు డౌట్స్ అడిగితే నేను మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరు చూస్తే ఎవరికొస్తే మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి ఇలాంటి డౌట్స్‌ని డిస్కస్ చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోవచ్చు. సో,
ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ ఎపిసోడ్ 27లో చాలా ఇంపార్టెంట్ అయిన వీగా, ఐవీ, విక్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. వీగా ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం అనుకున్నాం. బట్ లెంత్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ వీడియోకి పుష్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో అవి కూడా నేర్చుకున్నాం అనుకుంటే గ్రీక్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో, ఆప్షన్స్ తర్వాత గ్రీక్స్ ఇవన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆప్షన్ చైన్ కూడా మనం నేర్చుకుందాం. ఇంకా స్లోగా వన్ బై వన్ అడ్వాన్స్డ్ లెవెల్‌లో స్టెప్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. బట్ మీకు వాల్యూ అలాగే వస్తుంది. అగైన్ వీడియో క్లోజ్ చేసే కంటే ముందర 100K ఫ్యామిలీ వరకు కూడా వచ్చేసాం కాబట్టి మీ అందరూ ఎవరైతే ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ వెరీ, 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 వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ మనం ఇలానే ఇంకా గ్రో అవుతూ నేను మీ అందరికీ ఇలాగే ఇంకా వాల్యూ ఇస్తూనే ఉంటాను అని కూడా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.